భారత సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. 54 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి బ్లాక్అవుట్ అమలవుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని అన్ని ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం, ప్రజా భద్రత కోసం విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. సాంబా, పఠాన్కోట్, అమృత్సర్, గురుదాస్పూర్ ఇలా చాలా ప్రాంతాల్లో బ్లాక్అవుట్, అలాగే హై అలర్ట్ కూడా కొనసాగుతోంది. అక్నూర్ సహా సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా హై అలర్ట్ విధించారు. భారత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. విద్యుత్ సరఫరా ఆపేశారు. ప్రజలందరూ కూడా బయట ఎవరు కూడా ఉండొద్దు అని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇళ్లలోకి వెళ్లిపోవాలి అని చెప్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది దేశ రక్షణ శాఖ. దేశ రక్షణ కోసం, ప్రజా భద్రత కోసం విద్యుత్ సరఫరా ఆపేశారు. సాంబా, పఠాన్కోట్, అమృత్సర్, అలాగే గురుదాస్పూర్, అక్నూర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇంతకుముందు ఢిల్లీలో చేసిన అనౌన్స్మెంట్ కూడా మనం చూసాము. ప్రజలెవరు కూడా బయట ఉండొద్దు, ఇళ్లలోకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాహనదారులు కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. చాలా కీలకమైన ప్రాంతం ఢిల్లీలో. ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇతర కీలక నేతలంతా కూడా ఢిల్లీలో ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువగా హై సెక్యూరిటీ కల్పించారు. ప్రజలెవరు కూడా బయట తిరగొద్దు అని చెప్తూ ఉన్నారు. సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే రకమైన హై అలర్ట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ ఏ క్షణాన ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటివరకైతే పాకిస్తాన్ చేసిన ప్రతి ఒక్క దాడిని కూడా భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది, ఎదుర్కోగలిగింది. S-400 ద్వారా ఎలాంటి క్షిపణి దాడినైనా, ఎలాంటి డ్రోన్ దాడినైనా కూడా భారత్ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టగలిగింది, నష్టాన్నైతే నివారించగలిగింది. బట్ భారత్ పైన పాకిస్తాన్ దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ దాడుల తర్వాతే ప్రధానమంత్రి రక్షణ శాఖతో ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించి త్రివిధ దళాలకు అన్ని అధికారాలు ఇచ్చిన తర్వాత అప్పుడు భారత్ సైనిక చర్యకు దిగింది. పాకిస్తాన్లోని చాలా కీలక ప్రాంతాలపైన భారత్ కూడా ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది. కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, పెషావర్, క్వెట్టా ఇలా చాలా ప్రాంతాలపైన, లాహోర్ ఇలా చాలా ప్రాంతాలపైన భారత్ దాడులు చేస్తోంది. పాకిస్తాన్లోని ఆర్థిక స్థావరాలపైన లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. అలాగే నేవీ ఆపరేషన్స్ నిర్వహించే స్థావరాలపైన భారత్ దాడులు చేస్తోంది. డిఫెన్స్ ఎక్కడెక్కడైతే ఉందో డిఫెన్స్ వ్యవస్థ, ఆ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్గా చేసుకుని భారత్ దాడులు చేస్తోంది. అసలు పాకిస్తాన్ ప్రధానమంత్రిని సురక్షిత ప్రాంతానికి ఒక బంకర్లలో దాచిపెట్టారు అంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో ఈ దాడులకు భయపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. భారత రక్షణ వ్యవస్థ ముందు, మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్, మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ నథింగ్ అని చెప్పొచ్చు. అలాంటి పాకిస్తాన్ ఈ స్థాయిలో దాడులకు తెగబడితే భారత్ చాలా క్లియర్గా చెప్పారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహించేది లేదు, ఇక సహనం వహించేది లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి భారత త్రివిధ దళాలకి అన్ని అధికారాలు ఇచ్చేసిన తర్వాత పాకిస్తాన్ ఎలా గిలగిలా కొట్టుకుంటుందో మనం చూస్తున్నాము. చాలా ప్రాంతాల్లో భారత దాడులు అయితే కొనసాగుతున్నాయి. రేపు ఉదయం అయితే కానీ పాకిస్తాన్లో నష్టం ఏ స్థాయిలో జరిగింది అనేది మనం ఒక క్లియర్గా చెప్పలేని పరిస్థితి.